గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నాకు అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో మరి నాకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా బాధ్యతలు నాకు అప్పగించినందుకు ముందుగా ముఖ్యమంత్రి వారికి, ఉప ముఖ్యమంత్రి వారికి ఇద్దరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే విద్యాశాఖ మంత్రులు, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మరి నా మీద ఈ బాధ్యత అప్పగించారో దీనికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని నాకు అప్పగించారు. అదేవిధంగా నా వంతు నేను కష్టపడి కృషి చేసి మరి ఈ యొక్క గ్రంథాలయ సంస్థ సెక్రటరీ గారు శేఖర్ బాబు గారిని, అలాగే ఈ యొక్క గ్రంథాలయానికి సంబంధించిన అధికారులని అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ఈ యొక్క గ్రంథాలయ ప్రతిష్టని ఇనుమడింపు చేసేలాగా నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందించి దీని యొక్క మరి పూర్వం దీనికి చాలామంది పెద్దలు దీనికి చైర్మన్గా వ్యవహరించారు. వారందరితో పాటు నాకు కూడా ఈ అవకాశం కల్పించారు. కాబట్టి దీనికి నా వంతు పూర్తి స్థాయిలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారితో, అలాగే విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారితో కూడా నేను సమావేశం అవ్వడం జరిగింది. నేను మళ్ళీ సమావేశం అయ్యి మన గ్రంథాలయానికి సంబంధించిన ఏ అయితే లోటుబాట్లు ఉన్నాయో అవన్నీ కూడా సమగ్రంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి నూతన భవనాలు ఏర్పాటు చేయడానికి, అలాగే గ్రంథాలయాలని మరి అన్ని లైబ్రరీల్లో కూడా బుక్స్ అన్నీ కూడా ఉండడం, కొన్ని చోట్ల బుక్స్ లేకపోవడం, పూర్తి స్థాయిలో ఎంప్లాయీస్ లేకపోవడం, ఇవన్నీ కూడా నా దృష్టికి రావడం జరిగింది. దీని మీద మరి ప్రభుత్వం దృష్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే ఎక్కడైతే జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మన సెక్రటరీ మరి శేఖర్ బాబు గారితో పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకుని దీని మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న గ్రంథాలయాలు కొన్ని చోట్ల కొన్ని రిపేర్ సెక్షన్లు చేయవలసినవి ఉన్నాయి, కొన్ని చోట్ల అయితే బుక్స్, అలాగే డిజిటల్ లైబ్రరీలు కూడా మరి పునరుద్ధరించాలనే ఆలోచనతో నేను ఉన్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి మరి బుక్స్ అన్నీ కూడా చాలా చోట్ల కొద్ది ఇబ్బందికర పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా నేను ప్రతి చోట కూడా 100% డిజిటల్ లైబ్రరీ మీద దృష్టి పెట్టడం సాగింది. దానికి ప్రభుత్వ సహాయం, అలాగే నాకున్న ఫ్రెండ్స్, దాతల సహకారంతో మరి ఇవన్నీ కూడా డిజిటల్ లైబ్రరీలని ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తున్నాం. అలాగే జిల్లా కలెక్టర్ గారితో కూడా నేను సంప్రదించడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు కూడా నాకు విషయం చెప్పడం, మరి ఇవన్నీ కూడా నేను అలాగే జిల్లాలో ఉన్న అధికారులు సహకారం కూడా తీసుకుని ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న శాసనమండలి శాసనసభ్యులు, అలాగే పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు అందరి సహకారం తీసుకుని ఈ జిల్లాలో అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ లైబ్రరీని, గ్రంథాలయ సంస్థని మరింత ఉన్నత స్థితిలో ఉండేలాగా నా వంతుకు సహకారం, నా ఎందుకు కృషి చేస్తానని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.